హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియోలో స్పెషల్ వచ్చేసి నిమిషాల్లో తయారయ్యే ఒక హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అది ఓట్స్ పొంగల్. ప్రతిరోజు అదే ఇడ్లీ, దోశ, ఉప్మా అంటే బోర్ కొడుతూ ఉంటుంది. హెల్తీగా, టేస్టీగా, పొట్ట నిండేలా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది తరచుగా తిన్నట్టయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ ఓట్స్ పొంగల్ చేయడం కోసం ఫస్ట్ ఒక పాన్లోకి 1/2 కప్ వరకు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును వేయిస్తే పప్పు బాగా మెత్తగా, తొందరగా ఉడికిపోతుంది. అదేవిధంగా పొంగల్ మంచి టేస్టీగా, కమ్మగా ఉంటుంది. 3 నిమిషాలకి ఇలా పెసరపప్పు లైట్ కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పప్పునంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వాటర్ని పోసుకుని 2-3 సార్లు బాగా కడిగేసి కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ అదే పాన్లోకి 1 కప్పు దాకా ఓట్స్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నానండి. మీరు రిఫైన్డ్ ఓట్స్ని అయినా వాడుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ముందుగా వేయించి కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 4 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతని, విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే పెసరపప్పు అలాగే ఓట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. వీటిని ఇంకా మెత్తగా అయ్యేలా గరిటతోని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేశాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఇందులోనే 1 కప్పు దాకా కాచిన పాలను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా పాలను వేసి చేయడం వల్ల పొంగల్ అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా కొంచెం పల్చని కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా పాలను పొంగల్లోకి కలిసేలా మిక్స్ చేసేసాక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలకి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుతూనే ఇంకో 3 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాలకి పొంగల్ అనేది ఉడికి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇన్ కేస్ పొంగల్ థిక్ టెక్స్చర్లో ఉంటే కొద్దిగా వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారైన పొంగల్కి ఇప్పుడు తాలింపును పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్లోకి 4-5 టీ స్పూన్స్ దాకా నెయ్యిని వేసి వేడి చేయండి. పొంగల్కి నెయ్యి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. అలాగే 10-15 దాకా జీడిపప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కచ్చాపచ్చాగా దంచిన పెప్పర్ పొడిని వేసుకోండి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం వేయించిన తర్వాత ఇందులోనే 4-5 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం తయారు చేసుకున్న పొంగల్లో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ పొంగల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కొత్తగా తినాలని అడిగినప్పుడు ఈ ఓట్స్ పొంగల్ ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదా, ఈ ఓట్స్ పొంగల్ని ఎంత సింపుల్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.